రైట్. మనతో పాటు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇష్యూ మీద. అన్న నమస్తే. ఏం చెప్తారన్న ఇష్యూ మీద ఏం చెప్పదలుచుకున్నారు అసలు ప్రెస్ మీట్ ద్వారా? ఏం లేదు, మేమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పడం తీసుకున్నాం. సో కొండా సురేఖకి మీరు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది పార్టీ తరఫున. కానీ తన స్పందన మాత్రం చాలా నార్మల్గా ఉంది. అది పూర్తిగా తన వ్యక్తిగతం, దానికి నాకు సంబంధం లేదని ఆమె మాట్లాడింది. ఎట్లా చూడొచ్చు? నార్మల్గా ఉంటే సంతోషం, కానీ ఈ అసత్యమైనటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో దానికి జవాబు చెప్పే బాధ్యత కూడా తీసుకోవాలి. సో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీలో సభ్యత్వం లేని ఆమె గురించి మాట్లాడుకుంటూ ఆమెని బాగా పాపులర్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా బాధపడుతున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అన్న? మేము ఆమె గురించి ఏం మాట్లాడలేదు. ముందు లాస్ట్ చెప్పిన, సోదరి నువ్వు మాట్లాడిన మాటలు బాగాలేవు, పెద్దలకు గౌరవం నేర్చుకో, నీ తల్లిదండ్రులు కష్టపడి ఆడదాకొచ్చిర్రు, ఆ కోటను కూలగొడతా ఉన్నావు, నీ ద్వారానే కూలిపోయేటట్టుంది, రాజకీయాల్లో రావడం ఆహ్వానిస్తూ ఉన్నాం, డెఫినెట్గా రావాలి, కొత్త తరం రావాలి, శాసనసభ్యులు కావాలి, పార్లమెంట్ సభ్యులు కావాలి, అన్నీ కావాలి, కానీ మంచి మాట తీరుతూ రావాలి చదువుకున్న వాళ్ళు. సో సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈయనని దీవించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లానే పరకాలకు కాబోయే ఎమ్మెల్యే సుష్మిత అని చెప్పేసి కూడా సుష్మితకు సంబంధించిన కార్యకర్తలు కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టడము అండ్ ప్లకార్డులు కూడా పెట్టుకొని తిరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే మాత్రం తను తప్పు పట్టింది, మరి తన కార్యకర్తలు ఇట్లా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరి బలగం వాళ్ళకు ఉంటుంది భాయ్ సాబ్. నేను ఎగ్జాంపుల్ నాదే చెప్తా, వేరే ఎందుకు. నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. అనేక సార్లు ఇట్లా వచ్చినట్టు వచ్చింది, ఎవరికో పోయింది, కానీ నాతో పోటీ ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు తిట్టలే. నాకంటే సీనియర్స్ ఉన్నారు, నాకంటే జూనియర్స్ ఉన్నారు. రాలేదు అవకాశం, ఇవాళ వచ్చింది. వచ్చుంటే నేను కూడా సీనియర్ నాయకుడు అయ్యేటోని. అదే మాదిరిగా ఆమె చిన్న పిల్ల, యంగ్, వెరీ యంగ్. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఇవాళ ఎక్కడో ఇవాళ అవకాశం వస్తుంది కావచ్చు, గట్టి కొట్లాడుతూ ఉంటాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మీ అయ్య వచ్చినా, మీ తమ్ముడు వచ్చినా, ఇంకెవడు వచ్చినా భాష మన మీద వ్యతిరేకంగా మాట్లాడి బురద జల్లవేయాలని మాట్లాడారంటేనేమో అది ఏమన్నా ఉంటుండే. ఈరోజు వారు మాట్లాడిన భాష ఆమెకు ఏమంటారు బ్యాక్ ఫైర్ అవుతూ ఉన్నాయి. ఆ సంస్కృతిని ఈరోజు ఆహ్వానించే పరిస్థితుల్లో తెలంగాణ లేదు, కొత్త తరం లేదు. ఇవాళ జంజిస్ తరం వచ్చింది. ఇవాళ చిన్న సమస్యను ఇవాళ మోడీ తల వంచినటువంటి చరిత్ర ఇవాళ యంగ్ విద్యార్థులకు దొరికి. కేవలం రేవంత్ రెడ్డియే కాకుండా రేవంత్ రెడ్డి బ్రదర్స్ ని కూడా టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ జాతకాలు కూడా బయట పెడతాం తొందరలో అని మాట్లాడడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అసలు? జాతకాలు బయట పెడతారు అనుకుంటే అందరి జాతకాలు ఎవరైనా బయట క్రియేట్ చేయొచ్చు. నాకు తెలిసి వాళ్ళ సోదరుల గురించి మాట్లాడే హక్కు ఏమాత్రం సుస్మితకు లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి వాళ్ళ గురించి ఆమెకు అవగాహన లేదు. నాకు ఈ కుటుంబం గురించి అవగాహన ఉంది, వాళ్ళ గురించి అవగాహన ఉంది. కొండాల అనేటోడు ఒక వ్యాపారవేత్త, ఆయన కూడా అమెరికాలో పోయి ఉండి వచ్చి ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇవాళ గవర్నమెంట్ టెండర్ పద్ధతులను ఆయన పోయినాడు. తప్పే ఉంది, అందరిలా పోయినారు. మన దేశం తిరుగుతూ ఉన్నాం, రండి ఇన్వెస్ట్ చేయండి, రండి ఇన్వెస్ట్ చేయండి, రండి ఇన్వెస్ట్ చేయండి అని. కేటీఆర్ కూడా అదే తిరిగినారు, అనేక మందికి వాళ్ళు కూడా ఇచ్చినారు. అంతకుముందు చాలామంది అదే పని చేశారు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఓపెన్ టెండరే కదా, ఇట్స్ నాట్ మ్యానిపులేటెడ్ కాదు కదా, అది అందరిగా తీసుకున్న సమస్య. అది అవగాహన లేని మాటలు. ఇవాళ వ్యాపారంలో ఎవరైనా రానియచ్చు. వాళ్ళు ఏమైనా నాకు తెలిసి కొండలేమో బిచాడు కాదు ముందు, లేదా ఇదని కాదు. హిమ్సెల్ఫ్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. యూ కెన్ డూ. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూ ద్వారా? అంటే కొండా సురేఖను బర్తరాఫ్ చేయాలి పార్టీ నుంచి, పదవి నుంచి అని మీ డిమాండా, లేకపోతే ఏంటి? ఎమ్మెల్యేలు అంతా ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యే కూడా బర్తరఫ్ చేయాలని అనలేదు, సస్పెండ్ చేయాలని అనలేదు. ఇలాంటివి జరగకూడదు, తప్పు జరుగుతుంది. దీనిపై పార్టీ క్రమశిక్షణ చర్య అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కొండా సురేఖ అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి అయినా, రాజ్ ఠాకూర్ అయినా, మీరైనా, ఎవరైనా ఉండాలి అని ఒక మెసేజ్ ఇవాళ అందరం కలిసి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కార్యకర్త కష్టపడి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూల్చి ఎవరైతే అపోజిషన్ వాళ్ళు ఉన్నారో వారికి మద్దతు ఇచ్చే విధంగా మాటలు రాకూడదు, దాంట్లో మన కుటుంబాల ద్వారా అసలుకే రాకూడదు అనే అంశాన్ని ఇవాళ స్పష్టంగా అందరి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అండ్ మరోసారి చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ సిఎల్పి మీటింగ్. సిఎల్పి మీటింగ్ అంటే ఎల్పి లీడర్ తీసుకుంటాడు. ఇక్కడ ఎవరెవరు అందుబాటులో ఉన్నారో వారందరూ వచ్చి వారి అభిప్రాయాలు చెప్పారు.